శ్రీమాత్రే నమః. రవి తన స్వక్షేత్రమైనటువంటి సింహం నందు ఉండగా పుట్టినటువంటి జాతకుడు శత్రువులను నాశనం చేయవాడు అని చెప్తారు. అనగా ఎవరైనా కానీ తనని ఇబ్బంది పెట్టినట్లయితే వాళ్ళ మీద తన యొక్క రవి అగ్నితత్వ గ్రహము, అగ్నితత్వ రాశి, స్థిర రాశి కాబట్టి వారి మీద కొంత పగ సాధించాలనేటువంటి లక్షణాలు వీళ్ళకి ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా రవి కొద్దిగా అహంకారానికి వాటికి సంబంధించినటువంటి తత్వము రాజు కాబట్టి మరి క్రోధము ఎక్కువగా ఉండటానికి అవకాశం అనేది ఉంది. భూమిని పాలించాలి అంటే తన ఉన్నటువంటి మొత్తము వ్యవహారాల్లో తనదే పైచేయి కావాలి అనేటువంటి లక్షణాలు కలిగి ఉండటము జరుగుతూ ఉంటుంది. ఇతరుల మాటను వీళ్ళు పట్టించుకోకపోవచ్చు. అందువల్లనే మనకి చెవిటివాడు అనేటువంటి రాస్తారు. మనము ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి వాటిని యథాతథంగా అనువదించకూడదు. ఉదాహరణకి చెవిటివాడు అన్నప్పుడు చెప్పిన మాట వినడు ఇతను, ఎందుకంటే తన యొక్క అహంకారం వల్ల. అదేవిధంగా ధనం అనేది సమృద్ధిగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి.